జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 15వ రోజు పాశురము. ఎల్లే ఇళంకిళియే இன்னமுறங்குதியோ சில்லென்றளை ஏன்மின் நங்கை மேற் போதருகின்றேன் வல்லை யுன் கட்டுரைகள் பண்டேயுன் வாயெறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாட ఏలోరెంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: 15వ పాశురంలో ఆండాల్ తల్లి 10వ గోపికను నిద్రలేపేటువంటి ప్రయత్నం ఇలా చేస్తోంది. దీంట్లో భాగంగా ఈరోజు లోపల నిద్రిస్తున్నటువంటి గోపిక మరియు బయట తన కోసం వేచి చూస్తున్నటువంటి మిగతా గోపికలకు మధ్యలో జరిగేటువంటి సంభాషణ ఇలా ఉంది. బయటవారు ఇలా అంటున్నారు: ఓసేయ్, లేత చిలుక వంటి కంఠము గలదానా, ఇంకనూ నిద్రిస్తున్నావా? లోపల నిద్రిస్తున్న గోపిక: గొల్లుమని ఊరికే గోల పెట్టకండర్రా పరిపూర్ణుల్లారా, ఇదిగో వస్తున్నా. బయటివారు ఇలా అంటున్నారు: భలే మాట్లాడతావే, పుల్ల విరుపు మాటలు నువ్వును, ఇదివరకే నీ నోటి దురుసుతనమును ఎరుగుదుము. లోపలిటి గోపిక: మీరే గొప్ప మాటకారులు, పోనీలేండి, మిమ్మెందుకు అనటం, నేనైతే కానివ్వండి. బయటివారు ఇలా అంటున్నారు: త్వరగా లేచి రావమ్మా, మరి ఏమిటసలు నీకీ ప్రత్యేకత చెప్పు. లోపలి గోపిక: అంతా వచ్చారర్రా. బయటివారు ఇలా అంటున్నారు: వచ్చారు, నీవే బయటికి వచ్చి లెక్క పెట్టుకొని చూడు. బలసిన కువలయాపీడమనే ఏనుగును చంపినవాడును, చానూర ముష్టికులను మల్లులను దునుమగల సమర్థుడైన ఆశ్చర్య గుణములు కల మన స్వామిని గూర్చి పాడుకుంటూ వ్రతాన్ని ఆచరిద్దాము అని 10వ గోపబాలికను నిద్రలేపి అందరూ కలిసి బయలుదేరారు. ఆండాల్ తిరువడిగలే శరణం.